క్రైస్తవాడిని దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా మరి ఈ యొక్క సమయంలో దేవుని మన హృదయాలు ఆహ్వానించుకుంటూ మన దేవుని స్తుతిస్తామని దయచేసి అందరం కూడా మరి కళ్ళు మూసుకొని తరలు ఉంచి పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుంటామండి. యేసయ్యను మన హృదయంలో ఆహ్వానించుకుంటూ ఆయనకి స్తోత్రం మహిమ ఘనత చెల్లించి దేవుని ఆరాధిద్దాము. అందరం కూడా కలిసి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభువా మా హృదయాలు తెరిచి ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభా మొదటి స్థానము తీసుకున్నాం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా లోకంలో నుంచి వచ్చిన ప్రభా సమస్త బాధలతో వచ్చిన ప్రభా సమస్త ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ పాదాల చెంత సమర్పించుకుంటూ ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించి కుమ్మరించి ప్రభా శాంతి సమాధానాలతో మమ్మల్ని దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆరాధనలో ప్రభా మా దావీదు నాట్యం చేసి మిమ్మల్ని ఘనపరిచారు. ప్రభా మిమ్మల్ని ఆరాధించి ప్రభా స్తోత్రం గానాలతో మిమ్మల్ని ఘనపరిచారు. ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దారా కోరారా బాబా బాబా అందరం కూడా దయచేసి కొన్ని క్షణాలు దేవునికి స్తోత్రాలు అర్పిద్దామండి. దేవునికి స్తుతులు అర్పిద్దాం సంఘం. Thank you Jesus, thank you Jesus Lord for dying for us on the cross of Calvary. మా నిమిత్తము ప్రభా మీరు ప్రభా కల్వరి సిలువపై ప్రభా చనిపోయినందుకు మరణించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా గొప్ప దేవా మీకే వందనాలు. ఈ యొక్క బలారాధనలో ప్రభా మేము ఆరంభించుకుంటుండగా ప్రభా ఈ యొక్క సన్నిధిలో ప్రభా మీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్క చర్యని ప్రభా మీరు ప్రత్యేకంగా దీవించి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ఆ యొక్క తను మరి సంఘాన్ని అభివృద్ధి చేసి ప్రభా అందరూ కూడా వచ్చి ఆ యొక్క తను మరి ప్రేరేపణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభా దాన్ని మాకు శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకే మహిమ మీకే ఘనత చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క దాని సన్నిధిని ప్రభా ఈ యొక్క సంఘాన్ని ప్రభా ఈ యొక్క సర్వీస్ని మీకు సమర్పిస్తూ ఈ యొక్క ఏ సతి పరిశుద్ధంగా అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రిక్వెస్ట్ టీమ్ టు ప్లీజ్ కమ్. Praise you. మరి గడిచిన 8 మాసములు మరి దేవుడు మనల్ని కాచి కాపాడి మరి నూతన మాసంలో సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారం ఈ విధంగా దేవుడిని స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప వాక్యాన్ని మనకి ఇచ్చినందుకే దేవుడికి వందనాలండి. ఈ సమయం మరి ఆయన స్తుతించుకున్నట్టుకు ఆయన ఆరాధించడానికి ఆయన మనకి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మన సజీవ లెక్కల్లో ఉంచి మరి చూపించేటువంటి కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఆయన స్తుతి చెల్లించుకుంటామండి. ప్రైజ్ జీసస్. Praise
మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చిన కృపను బట్టి మీ సన్నిధానంలో తండ్రి ప్రభు ఈ విధంగా కలిసి కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలుగుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే స్తోత్రములు దేవా. ఎలాంటి అర్హత లేని మాపైన ప్రభు మీరు చూపిన కృపను బట్టి తండ్రి మీకే వందనాలు యేసయ్యా. మీకే స్తోత్రములు తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ తండ్రి నా యేసయ్యా. మీకే స్తోత్రములు దేవా. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే సముద్రంలో ఉండే మరి లోతైన పర్వతాల కంటే ఎక్కడైన ప్రేమ ఆయన ప్రేమ. ఆడల కంటే మరి మనవలేనంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమను స్తుతించుకోవడం సమయం పాడుకుంటున్నాం. దేవా, మీరు లేని రోజు మా జీవితంలో లేనే లేదు తండ్రి. నీ సన్నిధిలో గడపని దినము, నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించిన దినము మా జీవితంలో లేనే లేదు యేసయ్యా. మీరు లేనిదే మా బ్రతుకు లేదు తండ్రి. నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి.
praise you, Jesus. Hallelujah. నీవు లేని రోజు అసలే లేదా పాటు పాడుతూ మన దేవుని నామమున కనపరుస్తాము. Hallelujah. లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు
జీవితాల్లో తండ్రి క్షేమము మాకు ఇచ్చి ఉన్నావు, నీ ప్రేమను మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. నీకు అందు నిమిత్తమై నీకు స్తోత్రము తండ్రి. రావట్లోకి వెళ్తున్నాం, దయచేసి కూర్చొని కలిసి ప్రేమ మరి ఎవ్వరు కొలవలేదు. ఆయన నిజమైన ప్రేమ మనపైన కురిపించి ఎంతో గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. Praise you, Jesus. Thank you, Lord. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది. Amen.
పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేసిన విధానం బట్టి దేవుడి స్తోత్రాలు కొన్ని క్షణాలు దయచేసి పాపాల మీద మనం ప్రార్థన చేస్తాము. ఎన్నో పాపాలు చేసి ఎన్నో తలంపులు, ఎన్నో రాంగ్ థింకింగ్స్, భయంకరమైన పరిస్థితులు, ఈర్ష్య, సెల్ఫిష్ నేచర్, ఆ యొక్క శరీర క్రియలతో మనం ఎన్నో తప్పిదములు చేస్తున్నాం. సంగమా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం దేవుడికి సమర్పించుకుంటూ పశ్చాత్తాపంతో, అయ్యా గొర్రె పిల్ల రక్తముతో నన్ను కడుగమయ్యా అని ప్రార్థన చేస్తాం. సంగమా దేవాది దేవా, రాజులకు రాజయ్యా, అయ్యా పాపలమయ్యా, మీ యొక్క పవిత్రమైన రక్తముతో ప్రభా మా పాపలన్నీ కడిగి వేయము ప్రభా. Lord, you are bruised for our transgressions, Father. Lord, we thank you, Jesus, Lord, for dying for us on the cross of Calvary, O God. We praise you, Father, Lord, this. We praise you, Father. Thank you, Jesus, Lord. Make వందనాలు. గొర్రె పిల్ల రక్తముతో కడగబడిన పరిశుద్ధులు మమ్మ తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలి, మనవి చేస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి కొన్ని ప్రార్థన అంశంలో మనం వెళ్దామండి. దయచేసి మరి ముఖ్యంగా యానివర్సరీ గురించి మనం ప్రార్థన చేయాలి. నవంబర్ 16వ తారీఖు మరి 3 ఆదివారము మనము మన సంఘము యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్ ఎస్. సో ఆల్ గ్లోరీ టు గాడ్. గాడ్ హ్యాస్ బిన్ లీడింగ్ us. We have started in the year of 2019. మరి 19లో మరి కేసల్ మనము మరి సంఘముగా మనము దేవుడు మన సంఘంగా ఏర్పరచుకున్నారు. అదేవిధంగా మరి గత సంవత్సరాల నుంచి దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసి దేవుడు మనం నడిపిస్తున్నాడు. సో ఈసారి మరి వీ హ్యావ్ చేంజ్ ద వెన్యూ. మరి వెన్యూ వచ్చేసి లక్కీ ఫంక్షన్, మా ఇంటి పక్కన ఒక ఫంక్షన్ హాల్లో మేము అది హైర్ చేసామండి. ఫంక్షన్ హాల్లో మనం చేస్తున్నాం. ఇక్కడ చాలా మటుకు లాస్ట్ టైం మీరు చూసినట్లయితే కరెంట్తో చాలా ఇబ్బందులు పడ్డాం మనం, అవునా? కరెంట్ స్పీకర్ వచ్చాకనే కరెంట్ పోయింది. సో ఆల్ థ్యాంక్స్ టు రియలీ అవర్ టీమ్ అండ్ కార్డ్లెస్ అది మీన్ బ్యాటరీ స్పీకర్స్తో మనం ప్రోగ్రామ్ నడిపించాము. థ్యాంక్స్ టు నరహరి అన్న. బ్యాకప్ ప్లాన్ ఆల్వేస్ దేర్. సో బట్ గాడ్ హ్యాస్ డన్ అమేజింగ్ థింగ్స్. ఏమన్. సో దయచేసి మీరందరూ కూడా పాల్భాగస్తులు అవ్వండి. స్పీకర్గా యాక్టర్ సూర్య బ్రహ్మాన్ దాస్ గారు వస్తున్నారు. అమేజింగ్ స్పీకర్, మంచి స్నేహితులు. మరి నిజంగా దేవుని యొక్క వాక్యం వర్తమానము పంచుకుంటారు. మనమందరం కూడా ఆశీర్వదింపబడతాము. సో మనము చేసేది ఉదయకాల సమయంలో. విల్ స్టార్ట్ at 10:30. సో వీ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ దేర్ అండ్ జాయిన్ హ్యాండ్స్ అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్. ఎందుకంటే మనకు ఓన్లీ 2 months ఇంకా ఉంది. 2 monthsలో మనం ఇంకా చాలా ప్లాన్ చేయాలి. We have to raise funds. We have to also plan children activities, youth activities. Lot of things are there. So we request you to please participate in that. So ఈ యొక్క అంశం గురించి మనం ప్రార్థన చేద్దాము, యానివర్సరీ గురించి. సో మనం alright. Can we all just pray for the anniversary? మనం యానివర్సరీ గురించి ప్రార్థన చేసుకోవాలి. దయచేసి మీరందరూ కూడా తలలు వంచి ఏకీభవించాల్సిందని కోరుతున్నాను. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క తండ్రి సమయంలో ప్రభా మరి యానివర్సరీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే తండ్రి మరి గొప్పగా మమ్మల్ని వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మరి యానివర్సరీ రోజు ప్రభా మేమందరం కూడా కలిసి ప్రభా మరి మీ యొక్క విశ్వాసం తండ్రి మరి గత సంవత్సరాల నుంచి ప్రభా మరి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ యొక్క కృతజ్ఞత కోటిక ప్రభా మీ యొక్క విశ్వాసాన్ని ప్రభా మేము తండ్రి మరి సెలబ్రేట్ చేసుకున్నట్టుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి మరి మీరే తండ్రి మరి మాతో అందరితో మాట్లాడి ప్రభా ఇంకా
కానీ మరి అనేక జనముతో ప్రభా ఆ యొక్క రోజు మేము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఆ యొక్క ఆధిక్యత మనం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఆ యొక్క రోజు ప్రభా మరి వర్తమానము మరి బోధిస్తున్న ప్రభా మరి ఆ యొక్క తని మరి స్పీకర్ని ప్రభా మీరు అభిషేకించి ప్రభా అనేకుల ఆత్మలు ప్రభా మరి మీ యొక్క రాజ్యములో చేర్చబడను కాక ప్రభా. అందరూ కూడా ప్రభా వాక్యం విని ప్రభా బలపరిచిపాడు ప్రభా. మీ యొక్క రాజ్య విస్తరణ నిమిత్తం మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్వస్థత నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శాంతి సమాధానాలతో మా జీవితాలను ప్రభా మా యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామములో అడివేడుకొంటున్నాం తండ్రి. Amen. Hallelujah. Amen. Amen. So we want to just give God the glory. So welcome to New Springs Assemblies of God Church. So is there anyone who is visiting us for the very first time? All right. Okay. Mary, could you to please stand up and tell us your name and what do you do? Amma? I'm Dr. Pavni Teja, physiotherapist doing work in physiotherapy. Alright. Yeah. My native is from Varanasi. Oh, okay. Wonderful. Wonderful. So who invited you? Actually, I just Heard the sound? search for, I have to search for that evening prayers. Oh. I don't like. Amen. Thank you so much. Where do you stay, sister? You stay close by? Yeah, Motinagar. Wonderful. Wonderful. Brother. He's my And he's your friend. but the brother. Brother. What your name, please? Vijay. What do you do, brother? Wonderful. Thank you. Please put your hands together and welcome to our church. So righteously, we start at 5:30 p.m. every Sunday evening and we will have a good worship, good word, and I believe God is going to speak to us. Amen. So righteously, if you don't have a home church, please treat us at least as your home church and we will have a great time of worship and prayer and we thank. So I will not take much time on the announcements. Every day morning 6 to 7 we have call prayers Sunday. ప్రతి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు కాల్ ప్రేయర్స్ జరుగుతుంటాయి. మరి బుధవారం స్త్రీల కూటిక మరి సిస్టర్ జోసా గారు నడిపిస్తారు. శుక్రవారం బైబిల్ స్టడీ ఉంటుంది, అది నేను నడిపిస్తాను. శనివారము మరి యవనస్తుల కూటిక ఉంటుంది, సిస్టర్ సువర్ణ లీడ్స్ ద యూత్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఆల్ ద మధ్యలో ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. యూ కెన్ జస్ట్ వీ విల్ సెండ్ లింక్ టు యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ బి బ్లెస్డ్. Amen. So we want you to keep note of that and thank you. And at this time we will go into the time of testimonies. ఎవరన్నా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటున్నారా? దేవుడు మీ జీవితాల్లో చేసిన సాక్ష్యాలు కార్యాలు మీరు ముందుకు వచ్చి 1 or 2 minutes you can share what God has done in your life. Anyone? Is there anyone? Yeah. Okay, Narahari Anna, please. Okay. You want to share? Okay. After Narahari Anna, Sister Pushpa will share. April 14 నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు నాకు ప్రాజెక్ట్ లేకుండానే నాకు శాలరీ ఇచ్చి చేస్తున్నారా అంటే ఎస్, శాలరీలే ఇస్తున్నారు కానీ ప్రాజెక్ట్ లేదు. సో లాస్ట్ మంత్ నేను చాలా టఫ్ పొజిషన్లో ఉన్నాను అనమాట. లే ఆఫ్ అని చెప్పారు. ప్రాజెక్ట్ ఇంకా 6 months టైం పడుతుంది, ఈ గ్యాప్లో మీరు వేరే చూసేసుకోండి, మీకు తీసేస్తున్నారు అని చెప్పేసారు. అసలు అరే ఇప్పుడే కొంచెంగా ఎదుగుతున్నాం, మళ్ళీ ఏంటి బ్రేక్ డౌన్ అని చెప్పేసి మమ్మీకి చెప్పాను. నాకు భయం వేసుకుంది, మమ్మీ ఏం అర్థం కావట్లేదు అంటే ఏం కాదు సరే ట్రై చేయి, వేరే ఏమైనా ట్రై చేయంటే బయట ఎక్కడో జాబ్స్ లేవు కదా మమ్మీ, ఎలా ట్రై చేయమంటాను, మళ్ళీ ఖాళీగా ఉంటే ఎలాగా అని చెప్పేసి స్టార్టెడ్ క్రైమ్. నేను ఏడుస్తున్నాను, మమ్మీ ఏమో ఏం కాదు. నేను టెన్షన్ పడిపోతాను, ఇద్దరు ఉండట్లేదు, నిద్రపోవట్లేదు, నైట్ షిఫ్ట్స్ అంటే నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్స్ చేసేస్తున్నాను కలిసి. అయితే ఇంకా ఎలాగా అని చెప్పేసి మమ్మీ అంట లాస్ట్ వీక్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ రోజు నా పాయింట్ పెట్టింది దట్ అరే చెల్సీకి లే ఆఫ్ చేస్తున్నారంట అని చెప్పేసి అంటే ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేయగానే
బై గాడ్స్ గ్రేస్ నిన్న నాకు మెయిల్ వచ్చింది దట్ వేరే ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి కాల్ వచ్చింది. విచ్ వాజ్ రియలీ గ్రేట్ఫుల్. నేను గాడ్కి చాలా విషయాలు నేను థ్యాంక్ఫుల్ ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో నేను టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గాడ్ విల్ బి దేర్ ఫర్ మీ. అన్ని విషయాల్లో నేను ఇంకా ఈ స్టెప్ని నెక్స్ట్ స్టెప్ వేయలేను అన్న టైంలో నా పక్కన మమ్మీ ప్రేయర్స్ నాకు ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాయి. మార్నింగ్ ప్రేయర్స్లో, మళ్ళీ ఎవ్రీ వెన్స్డే ప్రేయర్స్లో కానీ ఎవ్రీ ప్రేయర్ మా గురించి ఒక పాయింట్ ఉంటుంది. చెల్సీ జాబ్ కానీ, మా తమ్ముడు జాబ్ కానీ అని చెప్పేసి. సో గాడ్ వాజ్ దేర్ విత్ us. లైక్ ఏ సిచ్యువేషన్ వచ్చినా హీ వాజ్ దేర్ విత్ us, హీ బీ స్టాండింగ్ విత్ us. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ప్రేయర్ చేశారో. అండ్ ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ గాడ్. థ్యాంక్ యూ. Amen. Hallelujah. God answers prayers. Amen. And we have seen in the testimonies. Thank you so much. మనం వాక్యంలో వెళ్దామంటే దయచేసి తలను వంచి మనం ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క నేలని మీరు సిద్ధపరచమో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సిద్ధపరచమో ప్రార్థన చేస్తూ ఏసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. The Heavenly Father, right, the Heavenly Father gave Jesus to us. మరి పరలోకమైన తండ్రి మనకి యేసయ్యని ఇచ్చాడు. మన తల్లి మనకు జన్మనిచ్చింది. మన ప్రతి ఒక్క తల్లి తన యొక్క పిల్లలకి జన్మనిస్తుంది. అంటే ఇంగ్లీష్ ఫ్రేజ్ ఇస్ గుడ్. The Heavenly Father gave Jesus to us. అదేవిధంగా మరి ఎవ్రీ మదర్ గివ్స్ బర్త్ టు their children. సో ఇస్తుంది. అదేవిధంగా దయచేసి గమనించాలి, మీరు ప్రార్థనలు దేవుడికి ఇస్తే జవాబులు పొందుకుంటారు. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద టెస్టిమనీ. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అంశం ఏంటంటే ఇవ్వడము. దేవుడికి మనము ఇవ్వాలి. ఏ రకంగా ఇవ్వాలి అనేది మనం ధ్యానించుకుందాము. సో ప్లీజ్, చాలా మటుకు ఎలా ఉంటుందంటే మనం ఏమనుకుంటామంటే ఇవ్వడము అంటే కేవలము మన యొక్క ధనమునే ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాము, అవునా? బట్ ద బైబుల్ టాక్స్ మోర్ దాన్ దాట్. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు గమనించాలి, ప్రార్థన అనే యొక్క వర్డ్, ప్రార్థన, ప్రే ఆర్ ప్రేయర్ అనే యొక్క వర్డ్ 289 టైమ్స్ బైబిల్లో రాయబడి ఉంది. లవ్, ప్రేమ గురించి 366 సార్లు రాయబడింది. అదేవిధంగా గివ్ ఆర్ గివింగ్, మీరు ఇవ్వండి, దాని యొక్క అంశము మరి 1043 టైమ్స్ రాయబడి ఉందండి. సో ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యమో అనే మనం గమనించుకోవాలి. సో మీరు ప్రేమిస్తున్నారు అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మీరు ఇవ్వాలి కూడా. మీరు ఇతరులని, ఇప్పుడు తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది అనుకోండి, తల్లి ఏమిస్తుంది పిల్లలకి? ప్రేమనిస్తుంది, ఆప్యాయతనిస్తుంది. వాళ్ళు తన అంటే కోడి రెక్కల కింద భద్రపరుచుకుంటున్నట్టు తల్లి ఆ యొక్క క్రమంలో భర్త, పురుషుడు మరి కుటుంబాన్ని ఇస్తూ ఉంటాడు, సమయం ఇస్తుంటాడు, వాళ్ళ యొక్క శక్తిని ఇస్తుంటారు, వాళ్ళ యొక్క సమయాన్ని ఇస్తుంటారు, ధనముతో ఇల్లుని నడిపిస్తూ ఉంటారు. సో ఎవ్రీవన్ విల్ గివ్ సమ్వేర్ ఆర్ ది అదర్. దయచేసి గమనించాలి, మీరు ఒకవేళ ఇష్టమైన వాళ్ళకి మనం ఏం చేస్తామో మన సమయంని ఇస్తాము, మన శక్తిని ఇస్తాము, మన టాలెంట్స్తో వాళ్ళకి ఇష్టం అయ్యేలాగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. సో ప్రతిదీ కూడా మనము ఇవ్వడానికి మనం శ్రేష్ఠ కోరుకోవాలి. బట్ బైబుల్ టాక్స్ అబౌట్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ అ రైట్ఫుల్ మేనర్. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా ఏ రకంగా మనం దేవుడికి ఇవ్వచ్చు అని మనం ధ్యానించుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we should give money. మనీని పక్కన పెట్టండి, ఇంకా ఏమేమి మనం ఇవ్వగలమో అది మనం ధ్యానించుకుందాం. So if you are there in the youth meeting yesterday, I was sharing the same topic, so you should answer more than okay, what can we give to God? Time. We can give our time. Talents. Okay, we should give our talents. Okay, ఇంకా ఏమి ఇవ్వచ్చు దేవుడికి? సంపాదన. మనీ ఈజ్ ఓవర్.
Okay, amazing. You should give your heart. Okay. Okay. You should give your heart. We should give ourselves to God. You should submit not only your heart, he is saying your mind and your body also. Okay, that's one more step answer. Alright, wonderful. You know, you can give to God in many ways. The Bible talks about we should glorify God with our time. We should glorify God with our money. We should glorify God with our talents. We can glorify God with our bodies. We can glorify God with everything what we have. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. Turn your Bibles to 2 Corinthians chapter 9 verse 6 to 10. Remember this, whoever sows sparingly will also reap sparingly, and whoever sows generously will also reap generously. Each of you should give what you have decided in your heart to give, not reluctantly or under compulsion, for God loves a cheerful giver. ఆమేన్. సో దయచేసి గమనించాలి. థ్యాంక్ యూ బ్రదర్. సో మీరు ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా మనం ఫస్ట్ వర్స్లో మనం స్టార్ట్ చేస్తున్నంటే ఏం రాయబడింది, మనం అంతా ఏం చేయాలంటే మనము విత్తాలి. దాని తర్వాత మనం ఏం పొందుకుంటామో కోత పొందుకుంటూ ఉంటాము. సో చాలా మందికి కోత పొందుకోవాలని ఉంటుంది, కానీ మనం విత్తడానికి మనము చాలా అంటే వెనకాలకి వెళ్ళిపోతూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. మీరు ప్రాముఖ్యంగా 3 వాటి గురించి మనం ధ్యానించుకుందాము. ఒకవేళ మీరు మనమందరం కూడా ఈ యొక్క వాక్యం నాకు కూడా మనము ధనములో మీరు విశ్వాసంగా ఉంటే, మీరు ఒకవేళ టైం లేదా మీ యొక్క టాలెంట్స్తో దేవుని గణపరచకపోతే, మీరు టాలెంట్స్ని యూ కెన్ రిలేట్ టు టాలెంట్స్. Okay, whatever the Lord is going to speak to us. If you are good, if you are glorifying God with your talents, then you can relate with money and time. So దయచేసి గమనించాలి. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మరి మీరు విత్తాలి. You have to sow in God's kingdom so that you can reap abundantly అని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా దేవుడు ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతుంటారంటే ఎవరైతే హృదయముతో అంటే సంతోషంగా దేవుడికి అర్పించాలి. చిన్న ఉదాహరణ మీరు పాత నిబంధనలో చూసినట్లయితే కైన్ ఇంకా ఏబుల్. సో ఏబుల్ ఎలా చేశాడు? ఏబుల్ శ్రేష్టమైనది దేవుడికి అర్పించాడు, కానీ కైన్ కూడా ఇచ్చాడండి, కానీ హీ వాస్ నాట్ ఏ cheerful giver. సంతోషంగా ఇవ్వలేదని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అన్న నువ్వు రా అన్న, బ్రదర్ మీరు రండి సంఘానికి రండి అంటే, అన్న నేను వస్తాను అన్న తప్పకుండా అనే వాళ్ళు వేరు, అబ్బా రావాలా అన్న తర్వాత వస్తానన్న అని చెప్పిన వాళ్ళు వేరు. మీకు అర్థమవుతుందా? అదేవిధంగా మన టైం, టాలెంట్ అండ్ మనీతో మనం దేవుని గణపరుస్తూ ఉండాలి అని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క దేవుడు ఏ విధంగా మనల్ని ఒక చిత్రీకరించారు అంటే, మనమందరం కూడా ఒక ఫార్మర్స్, మనమందరం కూడా రైతులతో దేవుడు మనల్ని పోలుస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉంటాము. మనందరిలో మన జీవితంలో మనమందరం కూడా మరి ఆ యొక్క సీడ్స్ విత్తనాలను మనందరి దగ్గర విత్తనాలు ఉంటాయండి. మనమందరం కూడా రైతులము, మన దగ్గర ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఎలాంటి విత్తనము? ధనము విత్తనము, అదేవిధంగా టైం అనే విత్తనము, దాని తర్వాత ట్రెజర్, టాలెంట్స్ అనే విత్తనము మన జీవితాల్లో ఉంటుందని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క సమయం దయచేసి గమనించాలి. ఈ యొక్క నియమము దేని గురించి రాయబడుతుందంటే, మనము దేవుడికి ఇవ్వాలి అనే ఒక నియమముతో రాయబడుతుంది. సో మొదటి నియమం ఏంటంటే, మనము ఏదైతే సో చేస్తామో, మనం ఏదైతే వాట్ ఎవర్ వి సోషల్ యూ రీప్, మనం ఏదైతే విత్తనము నాటుతామో అదే మనము కోస్తూ ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది అండి. సో దయచేసి గమనించాలి. ఒకవేళ మీరు రైతు అన్నట్లయితే, ఒకవేళ రైతు, దేవుడు ఎందుకు రైతుతో మనం పోల్చారు అంటే, ఒక రైతు ఒక విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడు అతను నెక్స్ట్ డే కోస్తాడా? కొయ్యడండి. దయచేసి గమనించాలి. కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఒక రైతు విత్తనాన్ని కోసం ఆ యొక్క సీడ్ని, విత్తనాన్ని పెట్టిన తర్వాత అతను ఏం చేస్తాడు? అతను ప్రతిరోజు దానికి నీళ్ళని అందిస్తాడు. అదేవిధంగా పోషణ, న్యూట్రియన్స్ ని అంతా కూడా అందిస్తున్నట్టు మనం చూస్తుంటాము. బట్ వన్ డే the seed will grow, it will plant and it will grow and it will give a turn out to a big tree. ఒకవేళ ఒక మామిడి
గింజని మీరు పెట్టినట్లయితే 7 సంవత్సరాలకి అది ఫలాన్ని ఇస్తుందని మనం చూస్తుంటాము. సో ఒక్క గింజ ఆ యొక్క నాటితే ఎన్ని మామిడికాయలు వస్తాయండి? కొన్ని వందలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం మేబీ 1000, అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే వేలల్లో ఉంటాయి. సో దేవుడు ఏమంటున్నాడంటే మీరు విత్తండి దేవుని యొక్క రాజ్యంలో, కానీ మీరు ఒక రోజు దేవుడు ఎలా మనని ఫలింపజేస్తాడు? 100 అంతుల 1000 అంతుల దేవుడు మనని ఫలింపజేస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి ATM కార్డ్ పెట్టగానే డబ్బులు రావాలని అనుకుంటాం. అవునా? విత్తనం దేవుడికి ఇచ్చారు, నాకు నెక్స్ట్ డేనే డబ్బులు కావాలి అనే అంశంతో మనము ఇస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనం ధ్యానించుకుందామండి. సో మనం ఏదైతే మనం ఏదైతే మనం సో చేస్తూ ఉంటామో, మేబీ యు ఆర్ అనా విత్తుతామో అది మనం కోస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, మన యొక్క టైంతో మనం దేవుని కనపరుస్తున్నామా, మన యొక్క టాలెంట్స్తో మనం దేవుని కనపరుస్తున్నామా అని మనం తెలుసుకోవాలి. మనకు సమయం ఉంది, యవనస్తులకి సమయం ఉంటుంది అనుకోండి, లేదా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ దేవుణ్ణి పరిచర్య చేయడానికి మనం ఆసక్తిగా ఉన్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? ఉద్యోగం తర్వాత అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ మీరు గిటార్ ప్లే చేయాలనుకోండి, లేదా కీబోర్డ్ ప్లే చేయాలనుకోండి, ఏం చేస్తారు? మీరు ఆ సమయంలో అక్కడికి వెళ్ళేసి మనము నేర్చుకోవాలి. లేదా పాటలు పాడాలని అనుకోండి, మీరు ఆ యొక్క తరబీదు పొందుకొని మనము అక్కడ నేర్చుకోవాలని ఎవరు ఆశిస్తుంటారు? దేవుడు ఆశిస్తుంటాడు. అది అక్కడ వెళ్ళి నేర్చుకోవడం ఎంతో ఇబ్బందికరము. కానీ ఒక్కరోజు మీరు నేర్చుకొని బయటకు వచ్చారనుకోండి, అప్పుడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు? మీకు అర్థమవుతుందా? ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ గాడ్. ఒకప్పుడు మేము కూడా అసలు మా తండ్రి అన్యుడు గిటార్ మేము ప్లే చేస్తే ఒకవేళ మా డాడీ తిట్టేవాడు గట్టిగా. లేనప్పుడు మేము దొంగగా మేము నేర్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఎంతో పెద్ద పెద్ద స్టేజెస్ మీద మేము పాడి దేవుడు కనపరుస్తున్నాము. అది దేవుని యొక్క కృప, మా యొక్క టాలెంట్స్ కాదు, కానీ అది దేవుడిచ్చిన ఘనత. దయచేసి గమనించాలి. ఆ రీతిగా మనము కరెక్ట్ టైంలో మనము మన యొక్క సమయాన్ని విత్తుతే దేవుడు ఫలింపజేస్తాడు సంగమా అని మనం చూస్తూ ఉంటాము. సో మా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనము విత్తాలి, దాని తర్వాత మనం కోస్తూ ఉంటామని మనం చూస్తూ ఉంటాము. రెండోది ఏంటంటే వి రీప్ మోర్ దెన్ వి సో. మనం ఎంతైతే విత్తుతామో అది తక్కువగా విప్పుతాము, కానీ ఎంతైతే కోస్తూ ఉంటామో అది చాలా 1000 రేట్లు మనం కోస్తూ ఉంటామని మనం చూస్తుంటాం. యాపిల్ ఎంతమందికి ఇష్టం మీకు? ఈట్ యాపిల్ ఎవ్రీ డే మేక్స్ అ డాక్టర్. వీ హ్యావ్ ఫ్యూ డాక్టర్స్ హియర్. ఓకే. సో యాపిల్ సీడ్ ఎంత ఉంటుందండి? ఇట్స్ అ స్మాల్ టైనీ సీడ్. బట్ వెన్ యూ సో దట్ సీడ్ ఇన్ ద సాయిల్, వాట్ హ్యాపెన్స్? ఆ ఒక్క గింజని మీరు భూమిలో పాతి పెట్టినప్పుడు ఏమైపోతుంది? అది కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని వందల చెట్ల కాయలకి కాయలు మనం పొందుకుంటుంటామని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఒక్క సీడ్ ఒక్క సీడ్ మీరు విత్తుతే ఎన్ని కోస్తాం మనము? కొన్ని వందలు. అదేవిధంగా మీరు 100 సీడ్స్ మీరు నాటారనుకోండి, ఎంత కోస్తారు? లాజిక్ మీకు అర్థమవుతుందా? మనందరికీ కూడా మనం ఏదైతే కొంచెము దేవుడికి ఇస్తామో దేవుడు తగిన సమయంలో 100 అంతులు మన దేవుడు మనకి ఫలింపజేస్తాడు సంగమా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందు గురించి దేవుడు ప్రతిసారి అంటాడు ఏంటంటే, నువ్వు నాకు అర్పించుకో నీ ధనము, నీ యొక్క టాలెంట్స్తో, అదేవిధంగా నీ యొక్క టైముతో దేవుని కనపరచు అని దేవుడు తప్పకుండా మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా దయచేసి గమనించాలి, మనము ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యంలో విత్తనం నాటుతూ ఉంటామో మనము ఆ క్రమంలో మనము బహుగా మనం ఫలింపజేస్తూ ఉంటామని మనం చూస్తూ ఉంటాము. కానీ కొంతమంది మీరు చూసినట్లయితే టీవీ స్పీకర్లు లేదా పెద్ద గొప్ప వ్యక్తులు ఈ యొక్క వచనం మీరు చదివారు కదా, 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనము. మీరు ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు అనే యొక్క క్రమంలో బాగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది పెద్ద టీవీ స్పీకర్లు. మనం కూడా ఏమనుకుంటామంటే లాజిక్, ఒక 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వచ్చేస్తాయి అనే ఒక లాజిక్తో మనము వాట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెన్షన్ అంటే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క వచనం రాసినప్పుడు నిజంగా అట్లా అంటే ఒకరికి మినిస్ట్రీకి మనము ఒక 1000 రూపాయలు లేకపోతే 5000 10,000 ఇచ్చినప్పుడు మరి ఇమ్మీడియట్గా దేవుడు మనకి 1,00,000 రూపాయలు ఇస్తాడా? ఇస్తాడు బ్రదర్.
అదే కదా, అదే కదా. ఇస్ దట్ ద మీనింగ్? ఇస్తాడా? ఐఎమ్ ఆస్కింగ్ యు ఎ క్వశ్చన్. చాలా మంది అంటారు గివ్ మీ $1, ఐ గివ్, గాడ్ విల్ గివ్ యూ $10 బ్యాక్. విన్నారా? మీ బంగారం ఇచ్చేయండి, దేవుడు మీకు వెండినిస్తా. వెండిస్తే బంగారం. వాట్ ఈస్ ద ఆథర్స్ ఇంటెన్షన్? దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు మీరు ధనికులు అవ్వడానికి ఇది స్కీముగా రాయబడలేదండి. అంటే మనము ధనికులు అవ్వడానికి ఇలా రాయబడలేదు. అదొకటి. రెండోది ఏంటంటే మనము దేవుడికి ధారాళంగా దేవుడికి ఇవ్వాలి అని ఈ యొక్క ఆథర్స్ ఇంటెన్షన్, అంటే అపోస్తలుడైన పౌలు రాసే ఈ యొక్క అర్థము. ఎందుకు అంటే చాలా మందికి ఎలాంటి భయం ఉంటుంది అంటే, అరే నేను ఇస్తే, నేను నా జీతము 10,000 లేకపోతే 15,000, అందులో నేను 1,000 రూపాయలు లేకపోతే 1,500 నేను దేవుడికి ఇస్తే నా మిగతా డబ్బులు ఎలా నేను మంతంతా నేను ఏ విధంగా నేను మేనేజ్ చేయాలనే భయముతో మనం ఇవ్వలేకపోతూ ఉంటాము. సో అపోస్తలుడైన పౌలు అంటే ఆథర్స్, దేవుని యొక్క ఇంటెన్షన్ అపోస్తలుడైన పౌలు ద్వారా ఏంటంటే, మీరు దేవుడికి మీరు భయపడకుండా ఇవ్వండి, దేవుడు మీకు ధారాళంగా విశ్వాసంగా దేవుడు మీకు ఇస్తాడు అనే ఒక అర్థము దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడండి. సో దయచేసి గమనించాలి, దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ ద పీపుల్ హు హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ గివింగ్. చాలా మందికి ఎలా ఉంటుందంటే ఇవ్వడానికి అంటే చాలా డౌట్ఫుల్గా పడుతుంటారు. ఇవ్వడానికి మనం ముందుకు రాలేకపోతుంటాం. అవునా? ఇవ్వడానికి ముందు రాలేకపోతుంటాం. అపోస్తలుడైన పౌలు ఎందుకు అంటున్నాడంటే, మీరు దేవుణ్ణి విశ్వసించండి, దేవుడికి మీరు అర్పించుకోండి, దేవుడికి ఇచ్చిన ఎడల దేవుడు తప్పకుండా మీకు 100 ఫలింపజేస్తూ ఉంటాడని దేవుడు అక్కడ ఆశిస్తున్నాడండి. సో when you give away something valuable, you will feel like it is a loss. మరి కష్టార్జితము 30 రోజులు 31 రోజులు బాగా కష్టము పడి మీరు ఎంత సంపాదించుకుంటారు? నెలకి ఒక 30,000 40,000 మన బ్యాంక్లో పడుతుంటాయండి. అందులో మీరు దశమ భాగం 4,000 3,000 తీయాలంటే ఎంత బాధ అవుతుంది? ఇట్ విల్ రియలీ పెయిన్ ఫర్ సమ్ పీపుల్. అమ్మ నేను అంత ఇవ్వాలా దేవుడికి అని. మరి వేరే వాటికి ఖర్చు పెట్టడానికి మనము వెనకాలకి వెళ్ళము. అంటే తెలియని కనబడిని దేవుడికి ఇవ్వడానికి మనము థింక్ చేస్తుంటాము, బాగా మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇది ఒక బ్లెస్సింగ్గా మీరు అనుకోవాలి, కానీ మీరు లాస్ అంటే నేను పోగొట్టుకుంటున్నాను డబ్బులు అనే ఒక వ్యత్యాసంతో మీరు ఇవ్వకండి. దేవుడికి God doesn't want your money. Honestly, does God need your money? But what is the author's intention is you have to glorify God with your money. మీ యొక్క సమయంతో దేవుని కనపరచాలి. దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగము, అదేవిధంగా ప్రతి నెల మీ బ్యాంకులో పడుతున్న జీతానికి మీరు నమ్మకంగా దేవుని కనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదేవిధంగా దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ నిమిత్తము దేవుని కనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడండి. సో అదేవిధంగా మరి చాలా మంది రైతుల గురించి చెప్పాను కదా. ఒక పిసినారి రైతు ఏమనుకుంటాడంటే, నా దగ్గర గింజలు ఉన్నాయి కానీ నేను నాటను, కానీ నేను కోత కొయ్యాలి అనే అంశంతో అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట. నేను విత్తను, ఆ భూమిలో విత్తనము నాటకుండానే నేను కొయ్యాలని అనుకుంటాడు. చాలా మంది కొయ్యకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తుంటారు, సన్లైట్ని పెడుతూ ఉంటారు. దాని తర్వాత మరి న్యూట్రిషన్ని కూడా అంటే ఆ పెస్టిసైడ్స్ అన్నీ కూడా వేసి వాళ్ళు మంచిగా నేను ఫలింపబడాలి అని అనుకుంటారు. సో దయచేసి గమనించాలి, ఈజ్ దర్ ఎనీ లాజిక్? ఒకవేళ రైతు విత్తనము నాటకపోతే ఫలిస్తాడా? ఫలించడండి. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క క్రమంలో ఎవరన్నా రైతు వాళ్ళ యొక్క మరి కోత కొయ్యాలి అంటే అతను తన దగ్గర ఉన్న ఆ యొక్క అమూల్యమైన ఆ యొక్క గింజని భూమిలో నాటాలి. మన దగ్గర ఉన్న అమూల్యమైన దాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. అబ్రహాం దగ్గర అమూల్యమైన బహుమానం ఏదైతే ఉందో అది ఐజాక్. 100 సంవత్సరాల తర్వాత పొందుకున్న ఆ యొక్క బహుమానము, అది ఎవరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు అడిగినప్పుడు? దేవుడికి ఇవ్వడానికి ఒక్క డౌట్ కూడా మీరు వాక్యంలో చదవండి. హీ వాస్ నాట్ ఈవెన్ డౌట్, బాధపడుతున్నాడు, కానీ ఇచ్చేస్తాను దేవా, నీవిచ్చిన సంతానము నీకే అర్పిస్తానని ముందుకు వెళ్ళాడు. బట్ హీ వాస్ ఫెయిత్ఫుల్.
అతని విశ్వాసాన్ని బట్టి he was the father of nations now. Amen. How much are we glorifying God is what matters. My friends, today question is the seed still in your barn? అంటే ఆ యొక్క దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, నువ్వు నీ దగ్గర ఉన్న గింజని నువ్వు నాటు, నేను ఫలింపజేస్తాను అని దేవుడు అన్నాడు. అని ఉండవచ్చు ఇంతకుముందు, కానీ ఆ గింజ ఇప్పటికీ కూడా మన చేతుల్లోనే ఉంది. అది మనం నాటుతున్నామా లేదా? నాటుతే ఏమైపోతుంది తెలుసా? నాటకపోతే ఏమైపోతుంది తెలుసా? ప్రతి సంవత్సరము నాటకపోతే ఆ గింజలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరము మనం పోగు చేసుకుంటూ ఉంటాం. 10 సంవత్సరాల తర్వాత మన దగ్గర ఉన్న గింజలు ఎంత? 10 గింజలు. కానీ అదే మనం విత్తనము నాటితే ఒక్క గింజకి మనం ఎంత పొందుకుంటామో 100 అంతలు. We can't even count. So whatever the seed God has given, put in our hands or in our blessings, God expects you to be faithful. Amen. Please understand, my friends. So దయచేసి గమనించాలి, దేవుడు ఆ విధంగా మనని వర్ధిల్ల చేస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉంటాము. ఎందుకు దేవుడు మన ధనాన్ని ఆశిస్తుంటాడంటే, ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యం నిమిత్తము స్థాపించడానికి దేవుడు మనని వాడుకుంటూ ఉంటాడు. ఒకటేమో మనము మెటీరియలిస్టిక్గా మనం దేవుడికి అర్పిస్తూ ఉంటాం, అవునా? మన ధనము ఇస్ ఎ మెటీరియల్, మనము మెటీరియలిస్టిక్గా దేవుడికి అర్పిస్తూ ఉంటాము. కానీ దేవుడు అది ఆధ్యాత్మిక దానికి, స్పిరిచువల్ దానికి వాడుకుంటాడు. ఏ విధంగా వాడుకుంటాడంటే, మీరు ఒక్కొక్కసారి సంఘానికి ఇస్తూ ఉంటారు దశమ భాగాలు. దాని తర్వాత ఆ యొక్క అమౌంట్తో మనం ఏం చేస్తుంటాము అంటే, ఒక్కొక్కసారి మిషన్ ట్రిప్కి మేము వెళ్తూ ఉంటాము. లాస్ట్ మంత్ బీన్ టు కాఠ్మండు, నేపాల్. అక్కడ అద్భుతంగా దేవుడు అనేక మందిని ముట్టాడండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తూ ఉంటాను. నేను నేపాల్కి ఎన్నోసార్లు వెళ్ళాను. ఐ థింక్ లాస్ట్ టైం వాజ్ ద 7th టైం. సో అక్కడ ఒక ఏజీ సంఘం ఉందన్నమాట. ఏజీ సంఘం ఉంది. మేము రాత్రంతా అనాయింటింగ్ సెషన్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఒక స్త్రీ, దయ్యాలతో పీడింపబడిన స్త్రీ, అయితే మొత్తము బాధేసుకుంటుంది. ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు మొత్తం వీడ్చేసుకొని బాధేసుకుంటుంది, గట్టిగా బాధేసుకుంటుంది. మేము మేబీ 7 o'clock స్టార్ట్ చేసాము, నైట్ 11 అయింది, 11-12. మళ్ళీ నెక్స్ట్ డే 6 o'clock సెషన్ ఉంది. దాని తర్వాత ఇంకా పోవడం లేదు దయ్యం. దాని తర్వాత ఇంకా మేము వాళ్ళకే చెప్పాము, ఇంకా టైం అయిపోతుంది, వీఆర్ ఆల్ సో మచ్ ఎగ్జాస్టెడ్, ఎందుకంటే 3 days మీటింగ్స్ కంటిన్యూస్గా. దాని తర్వాత తను అక్కడి నుంచి మేము మళ్ళీ తిరిగి వచ్చేసాము. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, నేపాల్కి. అయితే నేను అక్కడ లోపల పరిచయం చేసుకొని బయటికి రాగానే ఆ స్త్రీ మంచి వస్త్రాలతో ధరించుకొని అక్కడ గట్టు మీద కూర్చుంది. వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా ఒకప్పుడే హైందవ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొంది వాళ్ళ కొడుకు మేజర్ ఆ సంఘము కట్టడానికి ఎక్కువ డొనేట్ చేశాడంట. దిస్ ఈస్ అ రియల్ స్టోరీ, ఐమ్ టెలింగ్ యూ. నేను ఆశ్చర్యపోయాను. నేను మా పాస్టర్కి చెప్పాను, పాస్టర్ గుర్తుందని మీరు లాస్ట్ ఇయర్ ప్రేయర్ చేస్తారు. అరే సీ ద లార్డ్. దయచేసి గమనించాలి. అంటే ఆ పరిచర్యకి మొన్ననే మేము ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళాం, ఇక్కడ బల్కంపేట్కి. మనం ఆ చెత్త కుండీలో నివసిస్తున్న పిల్లలు, ఆ బబ్లు, మేమందరం కూడా వెళ్ళాము. చెత్త కుండీలోనే వాళ్ళు ఉంటున్నారండి. అక్కడే వాళ్ళ భోజనం నివాసం అంతా అక్కడే. అలాంటి వాళ్ళకి మేము సువార్త ప్రకటించడం అంటే, దయచేసి గమనించాలి, వెన్ యు ఆర్ సోయింగ్ ఎ సీడ్ ఇన్ గాడ్ విల్ యూజ్ ఇట్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్, ఫర్ సోల్స్ అండ్ ఆమేన్. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ గివింగ్ ఆర్ ఐఎమ్ doing a favor to God. No, you are sowing a seed. You are seeding God's kingdom. Amen. Hallelujah. So దయచేసి గమనించాలి, మనం దేవుని యొక్క రాజ్యంలో మనం విత్తాలి అని మనం చూస్తుంటాము. మీరు విత్తినప్పుడు దయచేసి గమనించాలి, మీరు ఒకవేళ విత్తినప్పుడు మీ యొక్క బహుమానం ఎక్కడ ఉంటుంది తెలుసా? అది నిత్యమైన బహుమానం మనం పొందుకుంటాము. దేవుడు దయచేసి గమనించాలి, అక్కడ మనము బలాదాసుడు అని దేవుడు మీకు ఆ యొక్క కిరీటాన్ని ఇస్తాడు. ఆర్థికంగా మీరు నమ్మకంగా ఉన్నారు అని దేవుడు ఆ యొక్క దూతల మధ్యలో మనని కనపరుస్తుంటే ఎంత సంతోషము. అదేవిధంగా ద ఆనర్ ఈజ్ లాస్టింగ్. దేవుడు తన యొక్క పిల్లల్ని బహుగా దీవిస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. కానీ ఇవ్వడానికి మనం ఎలా ఉంటుందంటే, ఇవ్వడానికి ఒకటి ఆటంకం వస్తుంది. ఏంటంటే భయము, ద ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. మనం భయపడతాం కాబట్టి మనం ఇవ్వలేకపోతుంటాం. ఇవ్వాలని ఉంటుంది కానీ భయపడతాం. ఎందుకంటే నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే ఒక అర్థం ఉంటుంది. కానీ దయచేసి గమనించాలి, యేసు ప్రభు 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి.
యేసు ప్రభు 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి. ఎవరి దగ్గర తీసుకున్నాడు 5 రొట్టెలు 2 చేపలు? ఆ యొక్క చిన్న పిల్లాడి ద్వారా. అసలు నేనుంటే దగ్గర పెట్టుకో, మనకే లేదు, ఏసైకి ఇస్తావా అని అనేవాడినేమో. అవునా? 5,000 మందికి ఎవరిచ్చారండి 5 రొట్టెలు 2 చేపలు? ఆ చిన్న పిల్లాడు. ఆ పిల్లవాడు కూడా తల్లిని అడిగి ఇవ్వలేదేమో. తల్లిని అడిగితే ఎందుకమ్మా నీ దగ్గరనే 2 మనకి మళ్ళీ ఉండవేమో అని ఆపివేసేదేమో. కానీ ఆ బాలుడు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు ఏసైకి ఇస్తే ఆయన ఎట్లా మల్టిప్లై చేశాడంటే 5,000 మందికి పంచడం జరిగింది. ఆమేన్. సో దయచేసి గమనించాలి, మనము కూడా ఆ విధంగా దేవుని యొక్క రాజ్యంలో మనం విత్తితే దేవుడు తప్పకుండా మనని ఫలింపజేస్తాడండి. సో చాలా మంది మీరు ఒకవేళ కోల్గేట్ మీరు ఎప్పుడైనా బ్రష్ చేసుకుంటారా కోల్గేట్తో? హ్యావ్ యూ ఎవర్ నాట్ క్లోజప్, ఐ మీన్ క్లోజప్ ఈస్ డాబర్, చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు యొక్క అంటే కోల్గేటే. ఇప్పుడంతా మనం డిఫరెంట్గా చేంజింగ్. మీరు కోల్గేట్ యొక్క అతను ఐ మీన్ డైరెక్టర్, ఐ డోంట్ నో ద డెసిగ్నేషన్, అతని యొక్క ఫౌండర్ ఎవరంటే క్రైస్తవుడు. మీకు తెలుసా? ఈజ్ ఎ క్రిస్టియన్. అతను 90% తన యొక్క శాలరీని డొనేట్ చేస్తాడు. అతను 90% ఆయన యొక్క శాలరీని డొనేట్ చేస్తాడు. నేను నిజమైన సాక్ష్యం చెప్తున్నాను, అబద్ధాలు కాదు. ఒకవేళ దేవుడు నిజంగా మనతో మాట్లాడి ఎంత మీరు డొనేట్ చేయగలరు, 15%, 20%, 40% అంటే మన యొక్క స్పందన ఏంటండి? వాళ్ళ కష్టం లేదా? వాళ్ళకి ఇంకా ఉంటుంది. బట్ దే హ్యావ్ గివెన్ టు గాడ్ and they are blessed. How much you can glorify God? Are you a man of giver or are you just a casual person? Sowing in faith results in eternal crop. Dayachesi gaminchali. Covering in fear yields empty fields. Fear is what keeps the seed in barn. భయం ఏం చేస్తుందంటే ఇవ్వకు నీ దగ్గరనే పెట్టుకో, అది బ్యాంక్లో వేసి అని అంటారు. అవునా? ఇవ్వకు. ఆ పారబుల్ ఆఫ్ టాలెంట్స్లో మీకు తెలుసా? పారబుల్ ఆఫ్ టాలెంట్స్లో 3 గురించి రాయబడింది. ఒక దేవుడు ఎంత ఇస్తాడంటే మొదటి వ్యక్తికి ఎంత పర్సెంటేజ్ ఇస్తాడు? ఎన్ని నాణాలు ఇస్తాడు? 5 నాణాలు ఇస్తాడు. అతను ఏం చేస్తాడు? ఫలింపజేసి యజమానికి 10 అప్పచెప్తాడు. అయ్యా నేను బిజినెస్ చేశాను, 10 ఇస్తున్నానని. 2 నాణాలు అతను ఏం చేస్తాడు? అది కూడా అతను మల్టిప్లై చేసి 4 ఇస్తాడు. కానీ 1వ జ్ఞానము ఉన్న అతను ఏం చేస్తాడు? అతను భయపడి భూమిలో అది చెట్టు వచ్చి ఫలింపజేయబడుతుందని అనుకున్నాడేమో, కానీ అతను భూమిలో విత్తుతాడు. అప్పుడు యజమాని వచ్చినప్పుడు 5 ఇచ్చినవాడు 10 ఇస్తాడు, బలాదాసుడు అంటాడు. 2 ఇచ్చినవాడు 4 ఇస్తాడు, బలాదాసుడు అంటాడు. ఏమి ఇవ్వలేకుండా ఆ తిరిగి 100 రూపాయలు అతనికి ఇచ్చినప్పుడు అతన్ని మీద కోపగించుకొని అతని దగ్గర ఉన్న నాణము ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరైతే అభివృద్ధి చేయగలిగిన వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఇస్తాడండి. దయచేసి గమనించాలి, మన యొక్క దీవెనలు, మన యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప మన మీద ఉంది. మనము మన యొక్క ఆ యొక్క మరి గింజలని, ఆ యొక్క విత్తనాలని మన దగ్గరనే పెట్టుకుంటున్నామా, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనము నాటుతున్నామా అని మనం చూస్తుంటాము. భయం వేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెంగా మనము భయాన్ని ఎదుర్కొని మనము ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని జయించాలి. ఏ విధంగా మనం జయించగలము అంటే కొంచెం దేవుడికి ఇవ్వాలి, కొంచెం మనం విశ్వాసంగా ఉండాలి. మన యొక్క సమయాన్ని, మన యొక్క టాలెంట్స్ని, ఒక్కొక్కసారి అపవాది మనని రానికుండా చేస్తాడు. ఒక్కొక్కసారి మనం వస్తుంటేనే సీరియల్స్ వస్తుంటాయి, మనం వస్తుంటేనే క్రికెట్ మ్యాచ్ వస్తుంటుంది, మనం వస్తుంటేనే సంఘానికి వస్తుంటేనే అప్పుడే రిలేటివ్స్ వస్తారు అక్క, అవునా? అప్పుడు మనం ఆగిపోవాల్సి వస్తుంది. యూ థింక్ వీ డోంట్ హ్యావ్ రిలేటివ్స్? మాకు రిలేటివ్స్ లేరా? మాకు ఉన్నారు, కానీ మేము వాళ్ళని తీసుకొని వస్తాం ఒకవేళ మా ఇంటికి వస్తే. ఆ విధంగా ఉండాలి. ఆమేన్. కానీ అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు ఆటంకపరచకూడదు మనని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి కంటే శ్రేష్ఠులా కాదు కదా, దే విల్ వెయిట్. కానీ సంఘానికి వస్తున్నప్పుడు ఎందుకు మనము దేవుడు ఒక సంఘముగా ఆరాధించాలని దేవుడు మన గురించి వెయిట్ చేస్తున్నప్పుడు మనకు రావడానికి ప్రాబ్లం ఏంటి?
బట్ మనకేంటంటే అరే వాళ్ళు వచ్చారు కదా, దేవుడి కంటే శ్రేష్ఠుల వాళ్ళు కాదండి. విశ్వాసంగా ఉండాలి. యూనో ఒలింపిక్స్లో ఒక క్రైస్తవుడు రన్నింగ్ రేస్, ఇది కూడా రియల్ స్టోరీ. ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ అతను పాల్గొంటున్నాడు అనమాట. కానీ అతని యొక్క పరుగు ఎప్పుడు ఉందంటే సండే మార్నింగ్ ఉండే అనమాట. బట్ అతను చర్చ్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఒలింపిక్స్ అంటే ఆ దేశాన్ని రిప్రజెంట్ చేయాలి అక్కడ. కానీ అతను ఏం చేశాడంటే ఆ రోజు అతను అక్కడ యాబ్సెంట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడంటే చర్చ్కి వెళ్ళాడంట. ఎంత అది వాళ్ళ యొక్క దేశస్తులు అందరూ కూడా బాగా తిట్టారు. కానీ ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఫలింపజేసి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో అతను ఫస్ట్ ర్యాంక్ కొట్టాడండి. దిస్ ఈజ్ ఎ ట్రూ టెస్టిమనీ ఐఎమ్ టెల్లింగ్ యూ. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ గాడ్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించండి, మనమందరం కూడా మన యొక్క భయాన్ని ఎదుర్కొని ఉండాలి అని మనం దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. Give and it shall be given to you. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో what can you give to God? దేవుడికి మనం ఏం అర్పించగలం? దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడో, దేవుడికి మనము ఏమి ఇవ్వడం లేదో మనకు తెలుసండి. మనమందరం కూడా పెద్దవాళ్ళమే, మనమందరం కూడా జ్ఞానులం. We are all wise. We know what we are giving, how much time we are giving to God. మనం ఎంత సమయం దేవుడికి ఇస్తున్నామో మనకు తెలుసు. మన టాలెంట్స్ దేవుడికి ఇస్తున్నామా లేదా మనకు తెలుసు. మన యొక్క ధనము దేవుడికి ఇస్తున్నామా లేదా మనకి తెలుసు. మరి ఆ యొక్క 3 ప్రక్రియలో మనం ఎంత శాతం నమ్మకంగా ఉన్నామో దేవుడు మనల్ని పరిశీలించుకుంటే, మీ అందరికీ కూడా ఒక కార్డ్స్ ఇద్దాం అనుకున్నాను ఇవాళ. ఒక ఇవాల్యుయేషన్ కార్డ్స్ ఇద్దామని అనుకున్నాను. కానీ మనందరికీ కూడా తెలుసు కదా, ఒక నిజంగా ఆ యొక్క దాంట్లో మనము టిక్ మార్క్స్ పెట్టుకుంటే ఎంత మనం పాస్ అవుతామండి. దేవుడు అక్కడ న్యాయం తీర్చేటప్పుడు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాడు. అక్కడ సంఘానికి వస్తున్నామా లేదా, అవునా, 30 సంవత్సరాలు ఇంటూ 52 వారాలు, అన్ని రోజులు మనం వచ్చామా లేదా, అన్ని రోజులు మన దేవుడికి మన టాలెంట్స్తో దేవుడిని గణపరిచామా అని ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటే మనం ఎక్కడ ఉంటాము? సంఘానికి రావడంతోనే మనము దేవుడు ఆశీర్వదించాడండి. సంఘానికి ఏంటి, మనం నేర్చుకోవడానికి వస్తున్నాము, దేవుని ఆరాధించాడు. కానీ లోకంలో మనము సాక్షిగా ఉండాలి. ఇక్కడ నేర్చుకున్నంతా కూడా మనం లోకానికి వెళ్ళి అక్కడ సువార్త చాటి చెప్పాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని సంఘంలోకి తీసుకొని రావాలి. స్కూల్లో చదివితే మాత్రం మనం పాస్ అవుతామా? ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతాం, అవునా? స్కూల్లో చదివితే మనం పాస్ అవుతామా? లేదు. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి పాస్ రాయాలి. ఆ తీర్పు దగ్గర ఇదంతా కూడా వీఆర్ ఆల్ స్టడీయింగ్ అబౌట్ గాడ్ టు లివ్ హోలీ లైఫ్స్, టు లివ్ రైచస్ లైఫ్స్. మనము మన జీవితాల్లో చేసే ప్రతి ఒక్కటి కూడా మనం నెగ్గి అక్కడ పాస్ మార్క్ తీసుకుంటే మనకి నిత్య జీవితం, దేవుడు బలాదాసుడా అని అంటారు. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో హౌ మచ్ వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. కెన్ యూ ఆల్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్? Can you all just close your eyes and look up to God? దయచేసి మనమందరం కూడా తీర్మానం తీసుకుందాం సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాప పడదాము సంగమా. Can we all just prepare hearts to Jesus? Thank you, Jesus. Hallelujah. Prabha, I want to be faithful, Prabha. మీకు విశ్వాసంగా నా యొక్క జీవితంలో నేను విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేయాలి సంగమా. నా యొక్క టైముతో నేను దేవుని కనపరచాలి ప్రభా. నా యొక్క టాలెంట్స్తో, నీవిచ్చిన టాలెంట్స్ని లోకంలో ఉన్న వాటి గురించి వాడకుండా మీ యొక్క రాజ్యం నిమిత్తం, మీ యొక్క మహిమార్థం నిమిత్తం నేను అది వాడబడాలి అని ప్రార్థించండి సంగమా. నీ యొక్క ధనముతో నువ్వు దేవుని కనపరచాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి.
Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. I request Brother Sushil to please pray for this message. Father God, we thank you, Lord. We thank you, Father God. Lord, we believe, Father God, that Lord, you have spoken to us, Father God. Lord, as word says, Father God, help us, Father God, Lord, to give our best to you, Father God, Lord, to give what all we have, Father God. Holy Lord, you are the one who sees the hearts, Father God, not the hands, Father God. Holy God, Lord, help us, Father God, Lord. Help us to be committed to you, Father God, Lord. And Lord, help us, Father God, Lord, to draw more and more close to you, Father God, Lord. Lord, whatever you have, Father, Lord, whatever we have, Father God, Lord, we have it by your grace, Lord. Lord, we commit ourselves into your hands, Father God. Whatever we have, Father God, our money, time, jobs, Father God, careers, everything we commit into your hands, Father God. Lord, you mold us, Father God. Lord, you make use of it, Father God, according to thy will and word, Father God. Lord, as we will partake, Lord, we commit, Father God, Lord. Lord, help us, Father God, Lord, to introspect ourselves, Father God, Lord. Lord, we ask forgiveness, Father God, Lord, before Lord, we partake, Father God, Lord. Lord, we pray, Father God, Lord. You look at us, Father God, Lord, with thy grace and mercy, Lord. We commit ourselves in Christ, Lord. Amen. Amen. సో ఈ యొక్క థ్యాంక్ యూ బ్రదర్ సుశీల్, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం బల్లారాధనలో మనం వెళ్దామండి. సో బల్లారాధనలో వెళ్ళే ముందు బ్రదర్ నరహరి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి మనం అందరం కూడా హృదయాలు సిద్ధపరచుకుంటూ మన యొక్క మనం వెళ్తున్నప్పుడు మన హృదయాలు పరిశీలించుకోవాలి. లెట్స్ బి రెఫరెన్షియల్, లెట్స్ డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్. లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. బల ఆరాధన అండి. మరి తెలిసి ఎంత ప్రాముఖ్యమైనదో, మరి గంభీరమైన సమయం అండి. అంటే కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాము. మరి మనలో పాల్గొనే ముందు ప్రార్థన చేద్దామండి. ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం వన్స్ అగైన్ ప్రభా. వందనాలు తండ్రి, మా తండ్రి, మా పాపాల గురించి ప్రభా, మరి తండ్రి శిలువలో రక్తం కాచి ప్రభా మా గురించి చనిపోయి ప్రభా తిరిగి లేచినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ప్రభా ఈ బలారాధనలో వెళ్తుండగా మమ్మల్ని ప్రిపేర్ చేయండి తండ్రి. ప్లీజ్ తండ్రి, ప్రిపేర్ చేయండి. ఇంకా మరి తండ్రి ఇంకెక్కడెక్కడ మాలో ఇంకెక్కడెక్కడ మీకు అగ్నిస్ట్గా చేస్తున్నాం అవన్నీ మరి తండ్రి క్లోజ్ చేసి మీ దగ్గరికి అందరం పరిగెత్తుకుంటూ వచ్చే విధంగా నడిపించండి. ఈ సమయంలో ప్రభా క్షమించండి. ఇంకేమైనా గ్యాప్ ఉంటే క్షమించి ప్రభా మీరే మమ్మల్ని కంప్లీట్గా చేయండి. కంప్లీట్నెస్లో అడుగు పెట్టించండి ప్రతి ఒక్కరిని ప్రభా. వన్స్ అగైన్ ప్రభా మరి ఇచ్చిన అవకాశం గురించి వందనాలు ప్రభా. మీరు మా గురించి మరి ప్రభా మరి తండ్రి శిలువలో రక్తం కార్చి చనిపోయి మరి తిరిగి లేచి మా పాపాల మరి పరిహారం చేసినందుకు వందనాలు తండ్రి. మీరే సహాయం చేయండి, మీరే నడిపించి మరి ప్రభా ప్రతి ఒక్కరిని ఇంకా సన్నిధం చేసి మరి ప్రభావంలో పాల్గొనే విధంగా నడిపిస్తున్నాం. వాళ్ళతో కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధులను వేకులు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనించాలి, ఎవరైతే నీటి బ్యాప్టిజం, those who have taken water baptism, I request you to please partake in the communion. ఎవరైతే నీటి బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళే మరి ఆ యొక్క కమ్యూనియన్ పనిలో పాల్గొనవలసిందని కోరుతున్నానండి. అదేవిధంగా మరి దయచేసి మరి అనౌన్స్మెంట్స్ అందరికీ వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి. అనౌన్స్మెంట్స్ బట్టి మీరు పాల్గొనవలసిందని కోరుతున్నాను. I request Brother Sushil to please sing a song and Brother Narahari to please Amen.
కొరింథీయులకు 11:23-24 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తనకు అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను దానిని విరిచి, ఇది నా శరీరము, ఇది మీ కోసము, నా జ్ఞాపకార్థము, ఇలా చేయుడి అని చెప్పారు. దయచేసి అందరూ కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దానిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దాన్ని చేయుడి అని చెప్పారు. దయచేసి మీరందరూ కూడా పాల్గొనమని కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీరు ఈ రొట్టెని తిని ద్రాక్షరసం త్రాగినప్పుడల్లా ఆయన వచ్చే వరకు ప్రభు మరణాన్ని మీరు ప్రకటిస్తారు. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు థ్యాంక్ యూ చెప్తాను. కెన్ యూ ఆల్ జస్ట్ సే థ్యాంక్స్ టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. మీరు సిలువలో మా కొరకే కార్చిన ప్రతి ఒక్క రక్తపు బొట్టును బట్టి ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాము రాజా. తండ్రి దీనులమైన మమ్మల్ని ప్రభా మీ కృపతో తండ్రి మీ ప్రేమతో మమ్మల్ని రక్షించి ఉన్నారు దేవా. నీకే స్తోత్రములు తండ్రి. తండ్రి నీకే స్తోత్రం రాజా. నీకే పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రం తండ్రి. We praise you Jesus. Thank you Lord. Thank you Jesus. Hallelujah. We praise you Lord. Hallelujah. Thank you, Jesus. We praise you. Thank you, Jesus. నీ ఉన్నతమైన నామమునకే తండ్రి ప్రభు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాము తండ్రి ప్రభు. ఎలాంటి అర్హత లేని మాపై తండ్రి మీ ప్రేమను చూపించి ఉన్నాము దేవుడు. మా ఊహల కంటే అధికముగా తండ్రి మీ యొక్క కృపను మాపై దయచేసి ఉన్నావు దేవా. ఈ దినమందు మేమైతే ఉన్నాం అది కేవలం నీ కృప తండ్రి. కేవలం నీ కృప ద్వారానే మేము ఈ దినమందు సజీవులుగా ప్రభు ఉండి నీ సన్నిధానంలో తండ్రి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం మాకు దయచేసి ఉన్నావు దేవా. తండ్రి మా జీవితాన్ని మా శరీరాన్ని ఒక స్తుతి యాగముగా నీ సన్నిధానంలో అర్పించేటువంటి భాగ్యం ప్రభు నాకు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో చివరి పాట పాడుకుంటూ మనము మరి కానుకలు సమర్పించుకుందామండి. హల్లెలూయా. Say
than the water. It is higher than the mountains. And it is so, we cannot even compare what God has in store. Amen. Lord, let's give our lives to Jesus. Amen. God expects, first thing is, మన యొక్క జీవితాలను దేవునికి అర్పించాలి. Then comes giving, then comes time, then comes talent. Amen. So give your hearts to Jesus. Amen. Go in the power of God. Amen. The God is with us. And live God loud in our lives. Amen. May God bless you. Can you all just close your eyes and bow your heads? కళ్ళు మూసి మన జీవన ప్రార్థన చేసుకుందామండి. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా దేవాది దేవ రాజులకు రాజా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు. ఆ మంచి ఆరాధన కలిగజేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మంచి వర్తమానంతో మాతో మాట్లాడినందుకు మీకే వేలాది స్తోత్రాలు ఆయన. తను వచ్చిన మనందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. I pray that you will bless us and lead us, O God. We thank you and we worship you, Father. In Jesus' name we pray. Amen. మా తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. Amen. Thank you so much. We have snacks for you. May God bless each one of you. Have good fellowship with one another. Thank you so much. God bless you.